బైబిల్ గ్రంథంలో మరొక మాట చదువుదామండి. యెషయా గ్రంథము 26:8 చదువుదాం త్వరగా. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 8వ వాక్యం. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కోసం కనిపెట్టుకొనుచున్నాం. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ హల్లెలూయా. చూడండి, ఆశ అనేది హృదయం అనే గిన్నెలో ఒక ఆశ అనేది నిండి ఉంది. అయితే దేవుని వైపు చూస్తున్నటువంటి ఈ యొక్క బ్యాచ్ ఏం చేస్తుందంటే, ఆశతో మా ప్రాణములను మరి ఆశతో నిన్ను స్తుతించాలని, నిన్ను ధ్యానించాలని, నీ నామమును హెచ్చించాలని ఆశతో ఉన్నాం. ఆశతో హృదయం నిండింది, హృదయం అనే గిన్నె నిండింది. గమనించండి ప్రియులారా. అయితే ఈ సమయంలో మరి వీరేం చేస్తున్నారంటే, దేవుని నామాన్ని హెచ్చించాలని, దేవుని కృపను మరి కొంతమందికి చెప్పాలని ఆశిస్తూ ఉన్నారు. ఈరోజు మరి మీలో కొంతమంది ఏం ఆశిస్తున్నారంటే, లోకం. ఏం ఆశిస్తూ ఉన్నారంటే, ధనం, ఘనత, పేరు, ప్రఖ్యాతల కోసం ఆశిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం ఆశిస్తున్నారో చూడండి ఒకసారి, మరొకసారి చదవండి ఆ మాటను. యెహోవా నీ తీర్పుల మార్గములో నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. దేవుని కోసం కనిపెట్టుకొనుంటున్నారు. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశిస్తూ ఉన్నది. హల్లెలూయా. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశిస్తుంది, ఆశతో నిండి ఉంది. నువ్వేం ఆశిస్తున్నావు? నీ గిన్నె నిండాలంటే నీకేం ఆశ ఉండాలి? దేవుని కృప, దేవుని స్తుతి, దేవుని ధ్యానము, దేవుని మంచితనము నేను చెయ్యాలనేటువంటి ఒక ఆశ నీలో ఉంటే ఆ దేవుడు నీ హృదయం అనే గిన్నెను నింపుతాడు ఆయన. అంతేగాని నీ హృదయములో చెత్త చెదారం ఉంటే వేస్ట్. కొంతమంది చూడండి, చెడు అలవాటుకు బానిసైపోయి దాన్ని వదిలిపెట్టుకోకుండా దాన్నే పట్టుకొని ఉన్న జీవితాలు. నీ హృదయంలో ఏముంది? చెడు ఉంది. నీ హృదయంలో చెడు ఉన్నప్పుడు, నీ హృదయం అనే గిన్నెలో చెడు ఉన్నప్పుడు ఆయన మంచిదాన్ని ఎలా నింపుతాడు? కొంతమంది గుట్టుగా దాగి వచ్చేవాళ్ళు ఉన్నారు. చెప్పకోకుండగా ఎవరు నన్ను చూడరులే అనుకుంటే యేసయ్య చూడడా? చెప్పండి. ఆయన చూస్తాడా చూడడా? చెప్పండి. ఒకవేళ నీకు వాక్యం తెలియకపోతే అది వేరు. నువ్వు మందిరములోకి వాక్యాన్ని విని మరలా నేను దాన్ని వదిలిపెట్టలేనంటే యేసు ప్రభు పరలోకము నుంచి వచ్చి ఆయన నీకోసము ఎంతో భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చి ప్రాణత్యాగం చేశాడు. ఆయన నీకోసం అంత త్యాగం చేసినటువంటి దేవుని వైపే నువ్వు చూడలేకుండా ఉంటే, ఆయన మీదే నీకు ఆశ లేకుండా ఉంటే ఎలా నువ్వు కృపతో నింపబడతావు? ఎలా పరిశుద్ధాత్మతో నింపబడతావు? దేవుని పరిశుద్ధాత్మతో నింపబడాలంటే నువ్వు ఆయన మాట వినాలి,
ఆయన మాట చొప్పున జీవించాలి, ఆయన మాట చొప్పున బ్రతకాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆశ ఏమై ఉండాలంటే ఆయన ఇచ్చే బహుమానాలు, ఆయన ఇచ్చే కృప, వాక్యములు, వాగ్దానముల చొప్పున నీ ఆశ ఉంటే అప్పుడే ఆయన కృప అనే ఆశీర్వాదముతో నీ హృదయం అనే గిన్నెను నింపుతాడు. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో మరొక మాటను చదువుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:18 త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:18. మా నిమిత్తము ప్రార్థన చేయండి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేమన్ని విషయములలోను. బాబు ఇక్కడ వినండి అయ్యా, మేము అన్ని విషయములలోనూ యోగముగా ప్రవర్తింపగోరుచు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచున్నాము. మంచి మనసాక్షిని కలిగి ఉన్నామని, మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచు ఉన్నాం. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చునట్లు ఇలాగు చేయవలెనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన ఈ మాటను చూడండి, మరొకసారి చదవండి ఆ మాటను. మా నిమిత్తము ప్రార్థన చేయండి. మేము అన్ని విషయాలలో యోగ్యముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. మేము మంచి మనసాక్షి కలిగి ఉన్నాం. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వీళ్ళ హృదయాలలో మంచి మనసాక్షి ఉంది. వాళ్ళ హృదయం అనే గిన్నెను మంచి మనసాక్షితో నింపుకున్నారు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు సహోదరుడా? ఎలా ఉన్నావు? గమనించండి. ఈరోజు మానవులు కొంతమంది ఎలా ఉన్నారంటే, వాళ్లకు కావాల్సింది ఏంటి? లోకం. వాళ్లకు కావాల్సింది లోక మర్యాదలు, లోక పద్ధతులు, లోకములో ఉండే శాస్త్రాలు, చిల్లర శాస్త్రాలు. అవన్నీ కుదరవండి. దేవుని వాక్యము సెలవిస్తుంది, వారు మేము అన్ని విషయాలలో మంచి మనసాక్షితో నింపబడి ఉన్నాం. ఈరోజు నువ్వు ఏ మనసాక్షితో నింపబడి ఉన్నావు? ఏ మర్యాదతో నింపబడి ఉన్నావు? ఒక్కసారి ఆలోచించండి. జీవము గల దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, నేను ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను. మీటింగ్స్ పెట్టించారు. అక్కడ వెళితే నేను వచ్చేటప్పటికి అందరూ వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. సేవకులు వస్తారు, మాకు వాక్యం చెప్తారని. నిన్నదే ఒక వాక్యం వచ్చింది, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి అని. పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయించు, మిమ్మల్ని మీరు అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొనుచు, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము చొప్పున కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. చూడండి, వీళ్ళంతా ఎలా ఉంటారంట? కాచుకొని, దేవుని వాక్యం కోసం, దేవుని ప్రేమ కోసం, దేవుని ఆశీర్వాదం కోసం, దేవుని కృప కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు ముందొచ్చి ఎదురు చూస్తూ ఉన్నారా? లేకపోతే
తర్వాత వచ్చారా వాళ్ళు చెప్పండి? ఎదురు చూస్తూ ఉన్నారు, సిద్ధం కలిగి. గమనించండి ప్రియులారా, డాక్టర్ బిల్లీ గ్రహం గారి వాళ్ళ మమ్మీ, ఆమె రోజు కూడా దేవుణ్ణి అడిగేదంట, ప్రభువా నువ్వు ఈరోజు వస్తావా, ఈరోజు వస్తావా నాయన, ఎప్పుడు వస్తావు, ఈరోజు వస్తావా అని అడిగేదట. అంటే నేను సిద్ధముగా ఉన్నాను, మీరు ఎప్పుడు వస్తారు నాయన? నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే దేవుని వైపు కనిపెట్టుకొని చూస్తావు, అంతేగాని అర్ధవాక్యం అయిపోయినాక రావు. కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళ ఇష్టం కోసం వస్తారు ప్రార్థనకి. దేవుడు చెప్పాడు, నీ ఇంటి వారితోనూ బంధుమిత్రాదులతోనూ రా అని. బైబిల్లో పెద్ద పెద్ద భక్తులు చెప్తున్నారు, నేను నా ఇంటి వారము యెహోవానే సేవిస్తున్నాం. మనోళ్ళు ఏం చేస్తారు, ఇదిగో నువ్వు ఇంటి దగ్గర ఉండు, నేను పోయేస్తా ప్రార్థనకి. ఇంట్లోకి ఏమైనా కుక్కలు దూరుతావేమో. ఇంటి దగ్గర పెట్టొచ్చేవాళ్ళు వాక్యానికి వ్యతిరేకం, ఇరుగు పొరుగు వాళ్ళకు సువార్త చెప్పని వాళ్ళు వాక్యానికి వ్యతిరేకం. ఎప్పుడు నిండుతుందండి నీ గిన్నె? వినండి, గమనించండి ప్రియులరా, మంచి మనస్సాక్షితో అన్ని విషయాలలో మేము మంచి మనస్సాక్షితో మా హృదయము నింపబడింది. నువ్వు చెప్పగలవా? అన్ని విషయాలలో నేను నింపబడి ఉన్నానని నువ్వు చెప్పగలవా?